శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్కారం, నేను శ్రీకాంత్ శర్మ. మహాలయం గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో. ఈ వీడియోను సేవ్ చేసుకోండి, ఇది మీకు జీవితాంతం పనికొచ్చేటువంటి వీడియో. మహాలయంలో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, తండ్రి చనిపోయినటువంటి తిథి రోజున తండ్రి శ్రాద్ధం చేయడము, తల్లి చనిపోయినటువంటి రోజున తల్లి శ్రాద్ధం చేయడము అనేటువంటివి చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. మహాలయము భాద్రపద బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు ఉన్నటువంటి 15 రోజుల్లో తండ్రి గారు మరణించినటువంటి తిథి ఏదైతే ఉంటుందో ఆ తిథి రోజున తల్లిగారి ఆబ్దికం కూడా అందులోనే వస్తుంది. ఇవి ఆబ్దికములు కావు, మహాలయ పక్షములు. కనుక తండ్రి గారి మరణ తిథి రోజునే తండ్రి గారి పూర్వకంగా తల్లిది, మిగతా అందరిది అదే రోజు. విడిగా మళ్ళీ తల్లికి సపరేట్గా తండ్రికి సపరేట్గా చేయాల్సిన అవసరము మహాలయంలో ఉండదు. సపరేట్గా చేయాల్సినటువంటిది వారి వారి ప్రత్యాబ్దికములు మాత్రమే. మహాలయంలో అలా ఉండదు. తండ్రి మరణించిన తిథి రోజునే మిగతా బంధువులు, జ్ఞాతులు, తల్లితో సహా అందరికీ ఒకే రోజున ఆచరించాలి. ఈ విషయము చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, కనుక ఈ విషయం తప్పకుండా అందరూ గ్రహించాలి. ఇక రెండవ విషయం, మహాలయంలో 15 రోజుల పాటు తర్పణాలు వదులుతూ ఉంటారు కదా. అయితే ఆబ్దికములు పెట్టేటువంటి రోజున ఇంటి ముందు ముగ్గు వేయకూడదు, ఇంట్లో ఘంటానాదం చేయకూడదు అనేటువంటి ఒక నియమం ఉంది కదా. మహాలయంలో 15 రోజులు ముగ్గు వేయకూడదేమో, ఘంటానాదం చేయకూడదేమో, దీపారాధన దేవుడి దగ్గర దీపారాధన చేయకపోవడము, దేవతార్చన చేయకపోవడం అనేటువంటిది కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. ఇవి అపోహలు. మహాలయంలో 15 రోజుల పాటు తిలతర్పణాలు వదులుతాం. తర్పణాలు వదిలేటువంటి ఈ రోజుల్లో ఎలాంటి నియమము ఉండదు. ఇంటి ముందు ముగ్గు వేసుకోవచ్చు, ఇంట్లో దేవతార్చన ఖచ్చితంగా జరిగి తీరాలి, ఘంటానాదము, దీపారాధన, దేవుడికి నైవేద్యం అన్నీ యథావిధిగా జరుగుతాయి. మహాలయంలో తండ్రి గారి తిథి రోజున మీరు పెట్టేటువంటి ఆబ్దికం ఒకటే రోజు ఉంటుంది. ఆ రోజున మాత్రము ఇంటి ముందు ముగ్గు వేయకూడదు, ఇంట్లో ఘంటానాదం చేయకూడదు. కానీ దీపారాధన దేవుడి దగ్గర చేయాలి, దేవతా మందిరంలో దేవతార్చన జరిగి తీరాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. చాలామంది ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు, కనుక ఈ సమాచారం మీకు చాలా ఉపయోగం అవుతుంది. ఎక్కువ మందికి ఈ విషయాన్ని తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.